ఆస్తి తగాదా వ్యవహారంలో పోలీసులు తీవ్ర పక్షపాతంతో వ్యవహరిస్తూ తమ కుటుంబాన్ని నాశనం చేయడానికి తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ బెంగళూరుకు చెందిన ఒక తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల వేధింపులు, స్టేషన్లో అక్రమ నిర్బంధం, శారీరక హింస తట్టుకోలేక తమ కుమారుడు ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడ్డాడని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. శోభ తెలిపిన వివరాల ప్రకారం ఒక ఆస్తికి సంబంధించిన వివాదం ప్రస్తుతం న్యాయస్థానంలో పరిశీలనలో ఉంది. ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ రామ్మూర్తి నగర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎదుటి పక్షంతో కుమ్మక్కయ్యారు. సదరు అధికారి స్వయంగా వచ్చి తన ఆస్తి తాళాలు పగలగొట్టి ప్రత్యర్థులు ఆ స్థలంలో ఆక్రమించుకునేలా సహకరించారని ఆమె పేర్కొన్నారు. ఈ అక్రమ చొరబాటుకు సంబంధించిన వీడియో, ఫోటో ఆధారాలు తమ వద్ద భద్రంగా ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. దీనిని మనసులో ఉంచుకున్న పోలీసులు సదరు కుటుంబంపై పగ సాధింపు చర్యలకు దిగారు. శోభ కుమారుడు చేతన్ ఇతర కుటుంబ సభ్యులపై ఏకంగా SC/ST చట్టంతో పాటు మొత్తం 5 తప్పుడు క్రిమినల్ కేసులు నమోదు చేశారని ఆమె ఆరోపించారు. ఈ ఘోరానికి సంబంధించి బెంగళూరులోని హోరమావు నివాసి శోభ కర్ణాటక ముఖ్యమంత్రికి, DGPకి, ఉన్నత స్థాయి పోలీసు అధికారులకు న్యాయం చేయాలంటూ రాతపూర్వక విజ్ఞప్తి చేశారు. రామ్మూర్తి నగర్ పోలీస్ స్టేషన్ అధికారులు కొందరు ప్రభావవంతమైన వ్యక్తులతో చేతులు కలిపి తమ కుమారుడైన చేతన్ను నేరస్తుడిగా ముద్ర వేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆమె ఆరోపించారు.